హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఇంకొకసారి కొత్త వంటకంతో వచ్చేసామండి. అదే రాగి పిండి జ్యూస్. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది, ప్లస్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ముందుగా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకోవాలి, దాంట్లో 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇది చిన్న కప్పు కాబట్టి 4 కప్స్ వేసామండి. ఒకవేళ పెద్ద కప్ అయితే 2 కప్స్ సరిపోతుంది. సో సేమ్ అదే కప్పుతో 1 కప్ ఆఫ్ రాగి పిండి తీసుకున్నాం. అవి తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ని అక్కడ పెట్టి హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, ఎందుకంటే వంటలు కట్టకుండా మిక్స్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ మనకి ఇలా రాగి పిండి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇలా వచ్చాక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎలాంటి వంటలు లేకుండా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా రావాలండి మనకి. సో ఇలా వచ్చేసిందంటే ఇది రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకోవాలండి. సో ఇది పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడైతే మనం. నెక్స్ట్ మనం బాదం పప్పుని ఇలా 10 మినిట్స్ పాటు హాట్ వాటర్లో నానబెట్టుకుంటామండి. అలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే పీల్ త్వరగా వచ్చేస్తుంది. లేదా మనం ముందు నుంచి ప్రిపేర్లో ఉంటే ముందు రోజైనా నానబెట్టుకోవచ్చు. సో అప్పటికప్పుడు చేసుకోవాలన్నప్పుడు ఇలా హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ నానబెడితే నీట్గా ఇలా పీల్ ఆఫ్ అయిపోయి వస్తుందండి. దీన్ని కూడా మనం పక్కన తీసి పెట్టుకుంటాము. నెక్స్ట్ అయితే ఇలా మిక్సీ జార్ తీసుకొని ముందుగా తీసి పెట్టుకున్న రాగి జావని దీంట్లో వేస్తామండి. అలాగే దాంతోపాటు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మరియు బాదం పప్పులను కూడా తీసుకుంటామండి. అవి మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి, మనకి ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకోకుండా సరిపడా వేసుకోవాలండి. దాని తర్వాత ఇలా బెల్లం తురుమును కూడా యాడ్ చేసామండి. అలాగే ఈ బీట్రూట్ ముక్కను కూడా వేసాము ఫ్లేవర్ అండ్ కలర్ కోసం. కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేయడమే అండి. సో ఇలా వస్తుంది. దాన్ని మనం కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇలా ఫిల్టర్ చేసేసుకోవడమే. ఇదైతే హెల్త్కి చాలా మంచిది, ప్లస్ ఈజీగా కూడా అయిపోతుంది. రాగి పిండి రాగి జావ ఇష్టపడే వాళ్ళు దీన్ని చాలా ఇష్టంగా తాగుతారండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే సర్వ్ చేసుకునే ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని కూడా దీంట్లో వేసేద్దామండి. సబ్జా వల్ల చల్లగా ఉంటుంది బాడీ ఈ ఎండకి. చిన్నపిల్లలు మరియు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడి తాగుతారండి. ప్లస్ అందరికీ హెల్త్కి చాలా మంచిది. మీరందరూ కూడా ఇంట్లో ఇది తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్కి వేడి సమ్మర్కి చల్లని జ్యూస్ హెల్త్కి ఎంతో మంచిది. So thank you for watching. Please do like, share and subscribe to my channel. అలాగే మీరు ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని ఎంచక్కా తాగేయచ్చండి. ఇది మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.